శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది ఈ నెలలో అనుకుని తెలుసుకునేటువంటి సందర్భంలో గ్రహస్థితి మీనంలో శని, మిథునంలో గురుడు 18వ తేదీన కర్కాటకంలోకి వెళ్ళడం, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, శుక్రుడు 9వ తేదీన కన్యలోకి వెళ్ళడం, రవి 17వ తేదీన తులలోకి ప్రవేశించడం, బుధుడు 2వ తేదీన తులలో ప్రవేశించే సందర్భం, అలాగే గురుడు 18వ తేదీన కర్కాటకంలోకి రావడం, ఇవన్నీ ఈ విధంగా ఉన్న సందర్భంలో ఈ గోచారస్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రారంభ వారంలో బాగానే ఉంది, 2 వారాలు పర్వాలేదు, కానీ 3-4 వారాలు కొంత ఇక్కట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలే కాదు, ప్రభుత్వ లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు పడతారు. తండ్రికి అనారోగ్యం వచ్చేటువంటి సూచన కూడా కనపడుతుంది. తద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితుల్లో మీరు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఆయుధాల విషయంలో కూడా గతం నుంచి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గేటువంటి ఆలోచన ఉంది. అయినప్పటికీ కూడా యువకులతోటి మాట పొసకపోవడం, కుర్రాళ్ళతోటి మీ సంతానంతో మాట కొంచెం విభేదం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో 2వ తేదీ దాటిన తర్వాత కొంత మీకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి, అనుకూలమైనటువంటిది. అలాగే విద్యార్థులు ఏదైతే నెరవేర్చాలనుకున్నారో, ఏ చదువు అయితే చదవదలుచుకున్నారో ఆ విషయంలో కొంత కృతార్థత చెందేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే గురుని యొక్క మార్పు వల్ల కర్కాటకంలో ప్రవేశించడం వల్ల కొంత జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 18వ తారీఖు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అలాగే శుక్రుని యొక్క మార్పు వల్ల సామాన్యమైనటువంటి పరిస్థితిగానే ఉంటుంది తప్ప ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. కానీ విలువైన వస్తువులు మరుపుకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అననుకూలమైనటువంటి స్థితి నుంచి అనుకూలమైనటువంటి స్థితికి గ్రహస్థితిలో మీకు మార్పు చెందుతుంది.